ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. నరసింహ మంత్రముతో తంత్రము. ఈ మంత్రము శత్రువులు తంత్రము మనకి తగులు పెట్టి తమాషలు చూడటము. కానీ నేను ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెబితే మళ్ళీ ప్రాబ్లం అవుతాయేమో అని నేను ఆలోచిస్తున్నాను. సారీ, చెప్పకపోవటమే చాలా మంచిది. చెప్పకూడదు ఇలాంటి విషయాలు. వాళ్ళ కర్మ వాళ్ళని తినేసిద్ది. ఒక ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఒక మనిషిని టార్గెట్ చేసి వాళ్ళకు అనుకూలంగా లేనప్పుడు టార్గెట్ చేసి వాళ్ళ మీద నానా విధాలుగా అబద్ధాలు చెప్పడం, భర్తకు కానీ లేదా భార్యకి కానీ, నీ భర్త వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడని అక్రమ సంబంధాలు అంటగట్టి తగులు పెట్టడము. ఆడవాళ్ళపైన అయితే వాళ్ళు అనుకూలంగా రాలేదని వాళ్ళపైన భర్తకి అనుమానం వచ్చేలా చెప్పియటము, ఇవన్నీ జరుగుతున్నాయి. సంసారాలు కూడా, కాపురాలు కూడా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్యలో ఈ విధంగా గొడవలు పెట్టి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి సరైన మార్గం ఈ మార్గం. మంత్రము తంత్రంతో అలాంటి వాళ్ళని వంగదుక్కి అక్కడ కూర్చోబెట్టాలి. ఇంతకు మించిన మార్గం ఏముండదు. ఎందుకంటే భర్త అవతల వాళ్ళ చేతుల్లో బాగా నలిగిపోయి ఉన్నాడు. మనం చెప్పిన మాట వినడు. భార్య మనం చెప్పిన మాట వినదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మంత్రం చేసుకోవాలి. మన మీద అబద్ధాలు చెబుతున్నారు, నేను కళ్ళతో చూసాను, నా కాపురాన్ని విడదీసింది వీడేను, ఏమేను, వీళ్ళు కూడా నా కాపురం పోయింది, నేను కన్నీళ్ళతో ఉన్నాను, ఇప్పుడు నలుగురిలో తిరగలేకపోతున్నాను, తినేదానికి తిండికోలేని పరిస్థితిలో ఉన్నాము, మా శాపం వాళ్ళకి ఖచ్చితంగా తగిలిద్దని శాపాలు పెడతా ఉంటారు. అలా భార్యాభర్తల మధ్యన గొడవలు పెట్టే వాళ్ళకి ఈ మంత్రము జపం చేసుకుంటూ తంత్రం చేయండి. మంత్రము ముందుగా చెప్తున్నాను. తంత్రము తులసి ఆకులు గుప్పిడి తీసుకోండి, చేతిలో ఉంచండి. కుడి చేతిలో పట్టుకొని ఈ మంత్రము 30 నిమిషాలు జపం చేయండి. జపం చేసిన తర్వాత అవి తీసుకెళ్ళి నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, విష్ణు దేవస్థానం మీకు దగ్గరలో కనుక ఉన్నట్లయితే, దూరమైనా సరే వెళ్ళండి. దూరమైన వెళ్ళి మీ సమస్య పరిష్కారం కావాలంటే ఎంత దూరమైన వెళ్ళి పరిష్కారం చేసుకోవాలి. అప్పుడే మీకు అనుకున్న పనులు జరిగేవి. లేదు మేము ఇంట్లోనే ఉంటాం, మాకు పనులు కావాలంటే జరగవు. కొంతమంది అంటారు మేము ఇంట్లోనే ఉంటామని, ఇటు బాబు మాకు ఎట్లా అని అంటారు. పోవాల 50, 60, 70 కిలోమీటర్ల నుంచి మీరు ఏదో ఒక దేవస్థానానికి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు? మీకు మంచి జరగాలని. ఇప్పుడు కూడా మంచి జరగాలనుకుంటే 100 కిలోమీటర్లని వెళ్ళండి. మళ్ళీ చేస్తాను, 2 నిమిషాలు ఆగి. తర్వాత 100 కిలోమీటర్లని వెళ్ళండి మీకు మంచి జరగటానికి. మీరు ఆ తులసి ఆకులని 30 నిమిషాలు కుడి చేతిలో పట్టుకొని 30 నిమిషాలు ఈ మంత్రం చెప్పి ఓం క్ష్రూం సహస్రార హూం ఫట్ స్వాహ, ఓం క్ష్రూం సహస్రార హూం ఫట్ స్వాహ, ఓం క్ష్రూం సహస్రార హూం ఫట్ స్వాహ అని ఈ విధంగా మీరు తులసి ఈ విధంగా పట్టుకొని
30 నిమిషాలు చెప్పిన తర్వాత తీసుకెళ్ళి విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర అక్కడ ఉన్న అర్చకులు ఉంటారు కదా, పూజారులు, వాళ్ళ చేతికి ఇచ్చి పాదాల దగ్గర ఉంచమని వాళ్ళకి చెప్పండి. తర్వాత మీరు ఇది అమావాస్య రోజు, పౌర్ణమి రోజుల్లో చేయకూడదు. అమావాస్య రోజు ఈ తంత్రము అమావాస్య రోజు, పౌర్ణమి రోజుల్లో చెయ్యకూడదు. మిగతా రోజుల్లో మంగళవారము, శనివారం రోజుల్లో చేస్తే మంచిది. బుధవారం చేసినా చాలా మంచిది. కాబట్టి అక్కడ వదిలేసి రండి. ఇంకా తర్వాత మీరు వచ్చి రోజు జపం చేసుకోండి. ఈ మంత్రం జపం చేసుకోండి. వాళ్ళ పాదాల దగ్గర పెట్టి, మా సమస్య మీ పాదాల దగ్గర పెట్టాము, ఏదుండా ఇంకా నువ్వే చూసుకో తండ్రి. సుదర్శన చక్రము ఎక్కడైతే ఉంటుందో ఆ దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి, తర్వాత విష్ణు, నరసింహస్వామి ఫోటోలు కాకుండా దేవస్థానంలో ఇస్తే మంచిది. ఇక దేవస్థానంలో అందుబాటులో లేవు, ఇబ్బంది అనుకున్నప్పుడు ఆ ఫోటో కనుక మీ ఇంట్లో ఉంటే ఫోటో దగ్గరే ఉంచి మీరు రోజు మీరు మంత్రం జపం చేసుకోండి. అప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ అనేది పడింది, ఖచ్చితంగా పడిద్ది. నరసింహస్వామి ఓపెన్ నలగొడతాడు పోయి ఎక్కడని, ఎందుకంటే వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టేవి ఎదవా అని. అప్పుడు వాడికి తెలిసిద్ది వాళ్ళ భార్య వెళ్ళిపోవటమో లేకపోతే భర్త వెళ్ళిపోవటమో అప్పుడు తెలిసిద్ది. ఎందుకంటే వీళ్ళ కాపురంలో చిచ్చు పెట్టి నవ్వుకుంటున్నారు కదా వీళ్ళు, మరి ఆ బాధ ఎవరితో వాళ్ళకి తెలియాలి కదా. మనం కూడా వాళ్ళకి ఇట్లా ఇబ్బంది పెట్టి మనకి ఇంత ఇబ్బంది జరుగుతుందని తెలిసిద్ది. అప్పుడు ఇది పెట్టకూడదు అనుకున్నాను, ఎందుకంటే చాలామంది ఉన్నారు అట్లా బాధపడుతున్నారు. నన్నైతే ఫోన్ చేసి ఇద్దరు అడిగి ఏడ్చారు కూడా. మా భార్య నాకు కాకుండా చేశారు, నా భర్త నాకు కాకుండా చేశారు సార్, ఎలా సార్ అని. అందువల్ల తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ విధంగా మీరు చేయండి. మంత్రం చాలా చిన్నగా ఉంది. ఓం శ్రోం సహస్రార హోం పట్ స్వాహ, ఓం శ్రోం సహస్రార హోం పట్ స్వాహ. శనివారం రోజులు మొదలు పెట్టండి. ముందుగా ఒక వీడియో చేసాము, మంత్రం, ఇది తంత్రం. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే మీకున్న సమస్యలు పోతాయి. తర్వాత మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండైతే ఈ మంత్ర జపంతో కూడా పోతాయి. ఈ తంత్రంలో కూడా అప్పుడు మీరు నరసింహ ఫోటోల దగ్గర, మీరు దేవస్థానాల దగ్గర మీరు తులసి ఆకులు సమర్పించేటప్పుడు మీరు ఒక సంకల్పం కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా చెప్పుకోవచ్చు? మాకున్న ఏ సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు, ధన సమస్యలు ఏ ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి మమ్మల్ని కాపాడు తండ్రి అని మీరు నమస్కారం చేసుకున్నట్లయితే ఆ సమస్య కూడా మీకు పరిష్కారం అయిపోతుంది. కోర్టు కేసులు కానీ, ఇంటి పక్కన ఉండవాళ్ళు కానీ వాళ్ళందరికీ సమస్యలు క్లియర్ అయిపోతాయి. అంటే మీకు క్లియర్ అయిపోయిద్ది వాళ్ళతో ఎటువంటి గొడవలు లేకుండా. శత్రువులు ఎక్కువగా ఉన్నవారికి మంత్రంతో పాటు తంత్రము. మరొక వీడియోలో కలుస్తాను. జై వారాహిదేవి. ఈ ఛానల్ని స్ట్రీమ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంటరీ చేయండి. కామెంటరీ అంటే ఇంతకుముందు మీరు చేసిన వీడియోలు మేము చేసుకుంటున్నాం, చూసి చేస్తున్నామండి. మాకు మంచిగా మార్గం దొరికిందండి. వశీకరణ యంత్రం గురించి మేము ఇప్పుడు చాలా దాంతోనే మేము కొన్ని పనులు చేసుకుంటున్నాము, బాగుందన్నారు. వ్యాపారము, తర్వాత ఉదయం నిద్ర లేవగానే చాలా మంత్రాలు పెట్టాను, తంత్రాలు పెట్టాను, యంత్రాలు పెట్టాను, మాకు పనులు నడుస్తున్నాయి అని నాకు చెప్పకుండా మీరు కామెంట్లో పెట్టండి. నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలు కూడా చెప్పాను, మళ్ళీ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. దయచేసి కామెంట్లో పెట్టండి. మీ చూసి కొట్టుకోటి చేసుకుంటూ వస్తున్నాను నేను. ఇది కూడా మీరు కామెంట్లో పెట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇది మంచి వీడియోలు చూసి పెడుతున్నాం మేము. కాబట్టి మరొక వీడియోలో కలుస్తాం. జై వారాహిదేవి.